నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఇలాంటి ముఖ్యాంశాలు చూద్దాం. గంట్యాడ మండలంలో ఫారం పాండ్స్ను ప్రారంభించిన మంత్రి కొండపల్లి భూగర్భ జలాలను సంరక్షించాలని పిలుపు. నూట 47 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు. 4 నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన జిల్లా ఎస్పీ వకూల్ జిందాల్. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సంధ్యారాణి పింఛన్ల పెంపు కూటమి ప్రభుత్వందేనని స్పష్టీకరణ. ఇక వివరాలకు వెళ్తే గంట్యాడ మండలం కొత్తవేలగాడ గ్రామంలో ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన ఫారం ఫండ్స్ను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫారం ఫండ్స్ నిర్మాణం చక్కగా చేసిన మహిళా ఉపాధి వేతనదారులకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అభినందించారు. అనంతరం ఉపాధి వేతనదారులతో సామూహిక ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఫారం ఫండ్స్ నిర్మాణం వల్ల భూగర్భ జలాల స్థాయి పెరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రమణమూర్తి, ఉపాధి హామీ ఏపీఓ సుందర్రావు, గంట్యాడ మండల టీడీపీ అధ్యక్షుడు కొండపల్లి భాస్కర్ నాయుడు, రాష్ట్ర కొప్పలవర్మ వెల్ఫేర్ డెవలప్మెంట్ డైరెక్టర్ అల్లు విజయ్ కుమార్, గ్రామ సర్పంచ్ దాలమ్మ, టీడీపీ నాయకులు, గ్రామ పెద్దలు, ఉపాధి వేతనదారులు పాల్గొన్నారు. పార్వతీపురం మండలం వెంకంపేట గ్రామంలో ఉపాధి హామీ పథకం నిధులతో పశువులకు నిర్మించిన తలపెట్టిన తాగునీటి తొట్టెలకు ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర భూమి పూజ చేశారు. పశువులకు వేసవిలో నీటి ఎద్దడి లేకుండా ఉండేందుకు వాటి నిర్మాణానికి ఎన్డీఏ ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని తెలియజేశారు. వీటిని నియోజకవర్గం పరిధిలోని రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశానికి గ్రామాలే పట్టుగొమ్మలని, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాంధీజీ ఆశయ సాధనకు కృషి చేస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. పట్టికొమ్మలు గ్రామాలన్నాము తిరిగి అదే గాంధీ కళ్ళకన్న గ్రామాలను తయారు చేయాలని ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయకత్వంలో ఈ ఎన్ఆర్జీఎస్ వర్కుల్లో గోశాలలు ఇవ్వడం జరిగింది. అదే గోశాల తర్వాత ఈ గోవులని అన్నింటినీ కూడా మేపిన తర్వాత మంచినీటికి కూడా తొట్టిలు కట్టాలనే ఒక ఆలోచన కూడా తీసుకోవడం జరిగింది. ఈరోజు రాష్ట్రం మొత్తం ఒకేసారి అంటే మన పార్వతీపురం మండలమే తీసుకుంటే 33 పంచాయతీలకు కూడా ఒకేసారి ఈ తొట్టిలకు కూడా ఓపెనింగ్ జరిగింది. వీటిని తొందరలో 1 వీక్లో కట్టడమే కాకుండా సీసీ రోడ్లు వేయడం జరుగుతుంది, డ్రైనేజీలు కట్టడం జరుగుతుంది. గ్రామాలకు కావాల్సిన ప్రతి అవసరాలని ఎన్ఆర్జీఎస్ వర్కుల ద్వారా మీ అందరికీ తెలిసిందే. దేశంలో ఎన్ఆర్జీఎస్ వర్కుల్స్ని చంద్రబాబు నాయుడు గారు వాడుకున్నట్లు ఇంకెవరూ వాడలేరు. ఎందుకంటే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. సాలూరు మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డులో జరిగిన కార్యక్రమంలో ఇంటింటికి మంత్రి పింఛన్లను అందజేశారు. పింఛన్లు అందుతున్న తీరును లబ్ధిదారులను అడిగి ఆమె తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పింఛన్ల పండుగ రాష్ట్రంలో జరుగుతుందని తెలియజేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కనీస పింఛన్ 4,000 రూపాయలు అందిస్తున్నామని తెలియజేశారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కింద వృద్ధులకు, దివ్యాంగులకు, వితంతువులకు, కదలలేని స్థితిలో ఉన్నవారికి, కళాకారులకు తదితర అన్ని రంగాలకు చెందిన వారికి కనీస పింఛన్ 4,000 రూపాయలు కాగా గరిష్టంగా 15,000 రూపాయలు ఇస్తున్నామని తెలియజేశారు. ఏదైతే వృద్ధులు కానీ, అలాగే వికలాంగులు కానీ, వితంతువులు కానీ, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు కానీ వీళ్ళందరి కోసం మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి అపూర్వమైనటువంటి అవకాశం ఇది. ఎందుకంటే ప్రపంచం మొత్తం మీద కూడా ఎక్కడ 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్లోని మాత్రమే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే వృద్ధులకి, అలాగే వితంతువులకి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారు. అలాగే వికలాంగులకి 6,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారు. దీర్ఘకాలికంగా వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి 10,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారు. మంచం మీద నుంచి లేవలేకుండా ఇంకొక మనిషి సహాయంతో జీవనం సాగిస్తున్నటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తున్నారు. ఇట్లాంటి పెన్షన్లు
మన ప్రపంచం మొత్తం మీద ఎక్కడా లేవు. ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా తన కుటుంబంగా భావిస్తూ ఇంట్లో పెద్ద కొడుకుగా అక్కడ ఉన్నటువంటి వృద్ధులకి, వికలాంగులకి అందరికీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ పెన్షన్ల పండగ రోజు ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అవ్వ, తాత, వికలాంగులైనటువంటి సోదరులకి, అలాగే వృద్ధులకి, వితంతువులకి, ఇట్లాంటి వాళ్ళకి మేము దగ్గరుండి కుటుంబ సభ్యుల్లాగా పెన్షన్ ఇస్తుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినప్పుడు మాకు చాలా చాలా తృప్తిగా ఉంటుంది. కాబట్టి ఈ తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఇవన్నీ జరుగుతాయని ఇప్పుడు ఒక ముసలావిడ అంటే నాకు చాలా సంతోషం అనిపించింది. ఆ అమ్మ చెప్పడం, తెలుగుదేశం కాబట్టే మాకు పెన్షన్ వస్తుందమ్మా అంటే చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఒక దివ్యాంగుడు ఇది చంద్రబాబు నాయుడు గారు నాకు ఇస్తున్నారని సగౌరవంగా చెప్పేటప్పుడు చాలా చాలా తృప్తిగా కలుగుతుంది. కాబట్టి ఈ పెన్షన్స్ అన్నీ కూడా ఇలాగా ప్రతి నెల 1వ తేదీకి 64 లక్షల మందికి ఇస్తున్నాం పెన్షన్లు మేము. కాబట్టి పార్వతీపురం మున్సిపల్ కార్యాలయం వద్ద స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర చేతుల మీదుగా చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా కేంద్రానికి పలు మండలాల నుంచి ప్రతిరోజు ఎంతోమంది ప్రజలు వివిధ పనులపై వస్తూ ఉంటారని, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వారి దాహార్తిని తీర్చేందుకు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద, పట్టణంలో ఉన్న మున్సిపల్ కార్యాలయం వద్ద, ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ చలివేంద్రాలను స్థానిక ప్రజలతో పాటు పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కార్యాలయంలో ఉన్న పలు విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కురుపాం నియోజకవర్గం కొమరాడ మండలం విక్రమపురంలోని ఫారం పాండ్స్ను జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ భూగర్భ జలాలను సంరక్షించాలని తెలియజేశారు. ఎన్ఆర్జీఎస్ ద్వారా నీటి కొంటల పనులు పూర్తి చేయాలన్నారు. పనుల్లో అలసత్వం వహించకూడదని సూచించారు. పర్యావరణాన్ని పరిరక్షించవలసిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. విజయనగరంలోని కొత్తపేటలో విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అద్ది విజయలక్ష్మి గజరాజ్ చేతుల మీదుగా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు అనుకున్న మాట ప్రకారం పింఛన్లు 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు పెంచారని తెలియజేశారు. పేదల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులతో కలిసి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. పింఛన్ల పెంపు తెలుగుదేశం పార్టీకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తూర్పుకాపు చైర్మన్ పాలవలస యశస్వి, బీజేపీ నాయకులు సుధీర్ తదితరులు పాల్గొన్నారు. పెన్షన్లు అన్నది ఒక పెద్ద ఇంటికి ఒక పెద్ద తండ్రిగా, తల్లిగా అందరూ కూడా ఇక్కడ నాయకులు, బీజేపీ నాయకులు, అలానే మా కూటమి నాయకులు అందరూ కూడా కలిసి ప్రయత్నం చేసే ఈ ప్రయత్నం అన్నది మీరు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే పెన్షన్లు తండ్రి తల్లితో ఎందుకు పోల్చానంటే, ఒక తల్లిగా కడుపు నిండా అన్నం పెట్టే డొక్కా సీతమ్మ గారు కానీ, అన్న క్యాంటీన్లు కానీ, అదేవిధంగా ఈరోజు పెన్షన్లు పంపిణీ ప్రతి ఇంటికి వెళ్ళి వీలైనంత వరకు మన అదితి గారు, ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన అదితి గారు, అదేవిధంగా అందరం కూడా ఇక్కడ కూటమి నాయకులను కూడా పార్టిసిపేట్ చేస్తూ అందరికీ ఇంటి దగ్గరికి, ప్రజల దగ్గరికే పాలన అన్నది ఈ ఎన్డీఏ కూటమిలో చేసి సాధికారతం చేస్తున్నాం. అలాగే పెన్షన్లతో పాటు వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళకి ఏం అవసరం, నిత్యావసరాలు ఏమున్నాయి, కాలువల దగ్గర నుంచి నీళ్ళ దగ్గర నుంచి అన్నీ కూడా వాళ్ళకి ఏది అవసరం అన్నది తెలుసుకొని మరి ఎమ్మెల్యే గారు మాతో పాటు మేము కూడా ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఇక్కడ కమిషనర్ గారు అధికారులతో పాటు మేము పార్టిసిపేట్ చేసి వాళ్ళకి ఏ విధంగా సహకారపడగలం, ఏం చేయగలం అనే ఆలోచనతో ముందుకెళ్తున్నాం. మన ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం 3,000 నుంచి 4,000కి పెంచాము. అలాగే ప్రత్యేకంగా మనం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులో ఒక పెద్ద మనసు ఉంచుకొని వికలాంగులకి 3,000 నుంచి 6,000 అనేది పెంచారు. అయితే మనం చూస్తుంటే విజయనగరంలో ప్రత్యేకంగా 28,636 పెన్షన్లు అనేది పంపిణీలు చేస్తున్నాము. అలాగే మొత్తం రాష్ట్రం చూస్తుంటే 64 lakhs పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం. మన స్టేట్ ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ ఉన్నప్పుడు, ఇన్ని ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ కూడా
మనం హైయెస్ట్ పెన్షన్, భారతదేశంలోనే హైయెస్ట్ నంబర్ ఆఫ్ పెన్షన్స్ అనేది మనం పంపిణీ చేస్తున్నాం. వెల్ఫేర్ ఒక పక్క చేస్తూ అలాగే డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. ఉద్యోగ కల్పనకి లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ముందుంటారు. అయితే మనం చూస్తుంటే మనకు వెళ్ళిపోయిన కంపెనీలు కూడా, వైజాగ్ విజయనగరం మధ్యన లులు సెంటర్ కూడా వెళ్ళిపోయింది. వాళ్ళు కూడా ఆ రోజుల్లో వెళ్ళిపోయినప్పుడు చెప్పారు, మళ్ళీ మేము ఎప్పుడు ఇటువంటి రాష్ట్రంలో అడుగు పెట్టమని చెప్పారు. కానీ మళ్ళీ మన బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారిని చూసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వచ్చి, మన వైజాగ్ వచ్చి, వైజాగ్ విజయనగరంలో ఉత్తరాంధ్రలో వచ్చి మొత్తం వాళ్ళ కంపెనీలు పెడతా ఉన్నారు. అలాగే టీసీఎస్ ఎన్నో అద్భుతమైన కంపెనీలు మన లోకేష్ గారు ప్రత్యేకంగా తెస్తున్నారు. సో ఉద్యోగ కల్పన ఒకవైపు జరుగుతుంది, అలాగే వెల్ఫేర్ అనేది ఒకవైపు జరుగుతుంది. విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం కొట్టక్కి చెక్పోస్ట్ వద్ద గంజాయితో కారు వదిలి పరారైన 4 నిందితులను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 147 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఈరోజు మీడియా ముందు ప్రవేశపెట్టారు. మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ, రామభద్రపురం పిఎస్ పరిధిలో కొట్టక్కి చెక్పోస్ట్ వద్ద ఫిబ్రవరి 10వ తేదీన రామభద్రపురం ఎస్ఐ ప్రసాదరావు ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తూ ఉండగా రామభద్రపురం వైపు DL 8C AP 0153 నెంబర్ గల డస్టర్ కారులో వస్తున్న కొంతమంది వ్యక్తులు 100 మీటర్ల ముందు పోలీసులను చూసి డస్టర్ కారును విడిచిపెట్టి పరారయ్యారని తెలియజేశారు. విడిచిపెట్టిన వాహనాన్ని తనిఖీ చేయగా కారులో 147 కిలోలు గంజాయి ఉన్నట్లుగా పోలీసులు గుర్తించి పరారైన నిందితుల గురించి దర్యాప్తు చేస్తున్నారు. సాంకేతికత ఆధారాలతో నిందితులను గుర్తించి వారిలో 4 నిందితులను పట్టుకుని పోలీసులు అరెస్ట్ చేశారు. ముద్దాయిలను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన పోలీసు సిబ్బందిని అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు. గత నెల 10వ తారీఖు అంటే 10th ఫిబ్రవరి మనకి ఒక డస్టర్ కార్ కొట్టక్కి చెక్ పోస్ట్ దగ్గర దొరికింది. ఆ డస్టర్ కార్ కొట్టక్కి చెక్ పోస్ట్ నుంచి అరౌండ్ 100 మీటర్ డిస్టెన్స్ మీద కొంతమంది అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. మన వాళ్ళు అక్కడ వెళ్ళి చెక్ చేస్తే ఆ బండిలో 147 kgs గాంజా ఆ కార్లో మనకి దొరికింది. సో ఆ రోజు ఇది మనకి బ్లైండ్ కేస్, అంటే ఇది కార్ ఎవరిది ఏంటి ఎవరు తీసుకొచ్చారు అనేది మనకి ఆ రోజు ఏం తెలియలేదు. సో ఏదైతే మనకి ఆ రోజు క్లూజ్ ఉన్నాయో దాన్ని బట్టి కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది, కంటిన్యూస్గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. సో అదే ఆ కార్ని అలానే వదలకుండా, ఆ కేసును అలానే వదలకుండా టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేశారు టెక్నాలజీ యూజ్ చేసి. దాన్ని బట్టి ఫస్ట్ మనం ఈరోజు ఈ కేసులో 4 ముద్దాయిలని మనం అరెస్ట్ చేయడం జరిగింది. సో అక్కడ ఉన్న CDR, టవర్ డంప్ అండ్ కారులో ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్ చేసి 4 ముద్దాయిలని మనం ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో 3 ముద్దాయిలో అనంతపురం మండల్ విశాఖపట్నం డిస్టిక్ సంబంధించి వాళ్ళు కార్ రిపేర్ పనులు చేస్తుంటారు. అదేవిధంగా ఒక ముద్దాయి ముంచింపుట్ మండలం ASR డిస్ట్రిక్ట్ సంబంధించి బాలరాజు అనే అతను. ఈ 4 అరెస్ట్ చేయడం జరిగింది. ఆ పాడేరు అవుట్స్కర్ట్స్ దగ్గర వాళ్ళు 147 గాంజా ఏదైతే ఒడిశా నుంచి తీసుకొచ్చారు. సో రాజు పంగి అనే అతను ఒడిశా స్టేట్ అతను, వాళ్ళకి తీసుకొచ్చి పాడేరు దగ్గర గాంజా ఇవ్వడం జరిగింది. ఆ గాంజాను డస్టర్ కార్లో లోడ్ చేసుకొని విశాఖపట్నం సైడ్కి వాళ్ళు తీసుకెళ్తుంటే మనకి కొట్టక్కి చెక్ పోస్ట్ దగ్గర వాళ్ళు పోలీసు వెహికల్ చెకింగ్ చేస్తున్నారని చూసి భయపడి కారును చెక్ పోస్ట్ దగ్గర అబెండన్ చేసి వదిలేసి పారిపోయారు. ఈ కేసులో కూడా ఇతనే మనకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడని తెలిసింది. ఈ కేసులో కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఇతను ఏదైతే ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్ చేసి ఏదైతే సంపాదించాడో దాని మీద ఫర్దర్ ఇతనికి ఏమేమి అసెట్స్ ఉన్నాయి, ఇతని ఫ్యామిలీకి ఏమేమి అసెట్స్ ఉన్నాయి అవి కూడా ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కల్పించడమే లక్ష్యంగా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సబ్సిడీ రుణాలు ఇస్తామని విజయనగరం ఎంపీడీఓ గంట వెంకట్రావు పేర్కొన్నారు. విజయనగరం ఎంపీడీఓ కార్యాలయంలో ఈరోజు ఆయన వాగ్ న్యూస్తో మాట్లాడారు.
ఈ నెల 2వ తేదీన విజయనగరం ఎంపీడీఓ కార్యాలయంలో రుణాలకు సంబంధించిన ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని తెలియజేశారు. 75 యూనిట్లకు మొత్తం 500 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలియజేశారు. వారంతా రేపు జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలన్నారు. బీసీలకు 70 యూనిట్లు, ఆర్య వైశ్యులకు 1, బ్రాహ్మణులకు 1, ఈబీసీలకు 1, ఓసీ కాపులకు 2 యూనిట్లు మంజూరు చేస్తామని తెలియజేశారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు 13 గ్రామాలకు చెందిన వారికి, మధ్యాహ్నం 2 నుండి మిగతా 9 గ్రామాలకు చెందిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. పరిషత్ విజయనగరం పరిధిలో గల 22 గ్రామాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి చదువుకుని ఉండి ఏ ఉద్యోగం లేకపోయినప్పుడు లేని వాళ్లకు, ముఖ్యంగా బీసీలకు స్వయం ఉపాధి పథకం కింద మనం లోన్లు మంజూరు చేయడానికి దరఖాస్తులను ఆహ్వానించడం జరిగిందండి. దరఖాస్తులు సుమారుగా 500 మనకి ఆన్లైన్లో పొందుపరచబడి అభ్యర్థుల చేత సమర్పించబడ్డాయి. వీళ్ళందరికీ రేపు ఉదయం 10 గంటల నుంచి 2 దాకా ఒక 13 గ్రామాలకి, అలాగే మధ్యాహ్నం 2 నుంచి మిగిలిన 9 గ్రామాలకి ఇంటర్వ్యూలు కండక్ట్ చేయబడతాయండి. రేపు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళు సంబంధిత డాక్యుమెంట్లు పట్టుకొని సమయానికి హాజరు కావాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే బ్యాంక్ మేనేజర్లు, ఇతర సిబ్బంది ఈ ఇంటర్వ్యూని నిర్వహిస్తారు. సకాలంలో హాజరయ్యి ఒక క్రమ పద్ధతిలో ఈ ఇంటర్వ్యూని కండక్ట్ చేసేదానికి, విజయవంతం చేసేదానికి సహకరించాల్సిందిగా అభ్యర్థుల్ని సకాలంలో హాజరు కావాల్సిందిగా కోరుతున్నానండి. ఇప్పుడు బీసీలకు సంబంధించి మన దగ్గర 70 యూనిట్లు ఉన్నాయండి. అలాగే ఈబీసీకి సంబంధించి 1, వైశ్యాస్కి సంబంధించి 1, బ్రాహ్మణ్కి సంబంధించింది 1, అలాగే మిగిలినటువంటి ఈబీసీలకు 2 యూనిట్లు చొప్పున మంజూరు కాబట్టి 50%. బీసీలకు అయితే ₹1,00,000 యూనిట్కి 50,000, అలాగే 2 లక్షల యూనిట్కి అయితే అలాగే అంటే 50% మ్యాక్సిమం 1,25,000 దాటకుండా సబ్సిడీని 3 లక్షలు అయితే 1,25,000 సబ్సిడీ కింద ఇవ్వడం జరుగుతుందండి. ఈ రకంగా జనరిక్ మందుల షాప్కి సంబంధించి కూడా 8 లక్షల రూపాయల యూనిట్ ఒకటి మన దగ్గర ఉంది. దానికి కూడా 4 లక్షలు చొప్పున 50% చొప్పున సబ్సిడీ లోను ఇవ్వడం జరుగుతుందండి. వాజీ వార్తల్లో కాసేపు విరామం. మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్న పాలకుల విధానాలపై సామ్రాజ్యవాద దోపిడీదారులకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యాసంస్థ అధ్యక్షుడు భాస్కర్రావు పిలుపునిచ్చారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల 94వ వర్ధంతి కార్యక్రమాన్ని విజయనగరంలోని ప్రెస్ క్లబ్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులను స్ఫూర్తిగా తీసుకోవాలని తెలియజేశారు. యువకులను పెడద్రోవ పట్టిస్తున్న గంజాయి, మద్యమం, విష సంస్కృతి వ్యాప్తిని అరికట్టాలన్నారు. విద్యా, ఉద్యోగం, ఉపాధి హక్కుపై ఉద్యమించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నవయువ సమైక్య జిల్లా అధ్యక్షుడు అప్పలరాజు, గౌతమి ప్రియ తదితరులు పాల్గొన్నారు. సుఖదేవుల 94వ వర్ధంతి సభ ఈరోజు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేశాం. అయితే ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదం భగత్ సింగ్, రాజు, సుఖదేవులు ఉరి తీసిందే కానీ వాళ్ళ ఆశయాలు ఏమి కూడా మార్చలేవు. అవి కొనసాగుతూనే ఉంటాయి. యువత ముందుకు రావాలి. వాళ్ళు ఏ త్యాగాల కోసం అయితే వాళ్ళు ఆత్మ బలిదానం చేసుకున్నారో ఆ త్యాగాలని పొందిపుచ్చుకొని ఈ దేశంలో విద్య, వైద్యం అందరికీ సమాన హక్కు కోసం పోరాడాలి. ఏ ఒక్కరూ దీన్ని మాకెందుకు ఈ పోరాటాల ద్వారా ఈ దేశంలో ఏమైనా వస్తాయి అనుకుంటే అది వాళ్ళు నిర్లక్ష్యమే
వైఖరి అవుతుంది, అది వ్యక్తిగతం అవుతుంది. కానీ ఈ సమాజం మొత్తం మార్పు చెందితేనే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఆనాడు భగత్ సింగ్ రాజ్గురు ఇచ్చిన పిలుపుని మేము ఎన్వైఎస్ ద్వారా మేము ముందుకు తీసుకెళ్తామని ముస్కర్లకు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి మరణించినటువంటి భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు భారతదేశంలో రోజు రోజుకి కూడా మత విద్వేషాలని, కులం సంబంధించి ప్రాంత విద్వేషాలని రకాలుగా రెచ్చగొడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఆనాడే భగత్ సింగ్ రెండింటికి వ్యతిరేకంగా కిరీటన పత్రికలో చాలా స్పష్టంగా రాశాడు, ఈ యొక్క మతోన్మాదాలు అనేవి మనల్ని చెడగొట్టడం తప్ప వేరే ఉపయోగం లేదు. బ్రిటిష్ వాడు హిందూ ముస్లిం భాయి అని చెప్పేసి ప్రజలందరూ కలిసి పోరాడుతున్నారు కాబట్టి వాళ్ళని విడగొట్టాలి. కాబట్టి డివైడ్ అండ్ రూల్ పాలసీ దీంట్లో భాగంగానే మత విద్వేషాలని ఆ రోజు రెచ్చగొట్టిన పరిస్థితి ఉంది. కానీ స్వాతంత్రం వచ్చి 74 ఏళ్ళైనా సరే ఈనాటికి కూడా మన దేశంలో రాజకీయ నాయకులు కొందరు వివిధ పార్టీలన్నీ కూడా ఈ యొక్క రాజకీయాలతోటే మొత్తం చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలి, దీని వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఒక సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగస్తున్న మోడీ గారు ఈరోజు దాదాపు 10 ఏళ్ళకి అధికారంలో వచ్చినా సరే మొత్తం కలిపినా సరే 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలనే పరిస్థితుల్లోని దేశంలో కనబడుతూ ఉంది. మరొక వైపు అధికారానికి 10 నెలల కాలం అయింది మన ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి కూటమి సంబంధించి. కానీ దీని సంబంధాన్ని ఇప్పుడు వచ్చి ఒక నోటిఫికేషన్ లేదు. ప్రతి జనవరి క్యాలెండర్ కూడా జాబ్ క్యాలెండర్ తీస్తారని చెప్పి మాట్లాడారు. అటువంటి జాబ్ క్యాలెండర్ ప్రసక్తి కూడా ఈరోజు కనబడట్లేదు, చెందట్లేదు. కాబట్టి ఏ అయితే దేశం కోసం, దేశ ప్రజల కోసం నిజమే అర్థంలో ఒక మనిషి వేరొక మనిషిని, ఒక జాతిని వేరొక జాతి దోపిడీ చేయడానికి అవకాశం లేని సమాజం కావాలని చెప్పేసి పోరాడమనించినటువంటి భగత్ సింగ్ యొక్క వారసత్వాన్ని తీసుకొని ఈరోజు సమస్యల మీద విద్యార్థులు, యువకులు ప్రజలందరూ కూడా పోరాడాలని చెప్పేసి ఆ స్ఫూర్తితో ముందుకు వెళ్తారని చెప్పేసి తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సూపర్ 6 పథకాల్లో దీపం పథకం ఒకటి. ఈ దీపం పథకాన్ని నేటి నుంచి 2వ విడత ప్రారంభిస్తున్నామని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి మధుసూదన్ వాజీ న్యూస్కు తెలియజేశారు. జిల్లాలో 5,02,000కు పైగా అర్హులైన లబ్ధిదారులు ఉన్నారని, వీరిలో తొలి విడతగా 4,48,000 మందిని గుర్తించడం జరిగిందన్నారు. లబ్ధిదారులు ఆధార్ కార్డు, ఈకేవైసీ సకాలంలో సక్రమంగా చేసుకోకపోవడంతో కొంతమంది అనర్హులుగా మిగిలిపోయారని తెలియజేశారు. ఇప్పటి వరకు మన జిల్లాకు 32,65,00,000 రూపాయలు సబ్సిడీ రూపంలో నిధులు విడుదల చేశారని డిఎస్ఓ మధుసూదన్ స్పష్టం చేశారు. జిల్లాలో దీపం స్కీమ్ గురించి మనకేంటంటే టోటల్గా జిల్లాలో 5,02,000 కార్డుల వరకు దీపం ఎలిజిబిలిటీ కింద వచ్చాయండి. ఇందులో మనకి ఇప్పుడు దాకా ఫస్ట్ స్పెల్లో 4,48,767 మంది బుక్ చేసుకున్నారండి. ఈ 4,48,727లో ఇప్పుడు దాకా మనకి డెలివరీ అయింది 4,42,580 అండి. వీళ్ళ కాక ఇంకా మనకు ఉండిపోయిన వాళ్ళు ఏంటంటే 6,147 మంది ఉన్నారు. ఈ 6,147 ఏంటంటే డిఫరెంట్ రీజన్స్, అంటే వాళ్ళ ఆధార్ అప్డేట్ చేసుకోవడం కానీ, లేదంటే బ్యాంక్ పాస్బుక్తో కానీ ఈ గ్యాస్ బుక్ పాస్బుక్ కనెక్ట్ చేసుకోవడం కానీ, లేకపోతే బ్యాంక్ అకౌంట్ కానీ లేకపోవడం కానీ, ఇలాంటి వాటి వలన ఆగింది. మిగిలిన అందరికీ మాత్రం అమౌంట్ రిలీజ్ అయిందండి. ఇప్పుడు దాకా మన జిల్లాలో 32,65,00,000 వరకు అమౌంట్ రిలీజ్ అయిందండి. ఇదంతా కార్డ్ హోల్డర్స్కి వెళ్ళిపోయింది. మళ్ళీ ఈ ఏప్రిల్ 1 నుంచి సెకండ్ స్పెల్ రిలీజ్ అవుతుంది. ఒకవేళ ఎవరైనా అక్టోబర్ ముందు కానీ ఈకేవైసీ చేయించుకోకపోవడం వలన వాళ్ళు ఏంటంటే ఫస్ట్ స్పెల్లో ఎలిజిబిలిటీ రాలేదు. ఇప్పుడు తర్వాత నవంబర్ 1 నుంచి కొందరు ఈకేవైసీ చేయించుకున్నారు. వాళ్ళది ఏంటంటే ఇప్పుడు సెకండ్ స్పెల్కి ఎలిజిబిలిటీ పెడతారు. ఇప్పుడు వాళ్ళకు ఇప్పుడు నెక్స్ట్ టైం ఏంటంటే ఈ 6,147లో కూడా ఆ ఈకేవైసీలు చేయించుకున్న వాళ్ళు వాళ్ళకి కూడా రిలీజ్ అయిపోతుంది. ఈ రోజు నుంచి సెకండ్ స్పెల్ కాబట్టి అక్టోబర్ తర్వాత ఎవరైనా ఈకేవైసీ చేయించుకున్న వాళ్ళందరూ కూడా ఈ స్పెల్లో వాళ్ళకి కూడా వస్తుందండి. మనకి మొత్తంగా గవర్నమెంట్ అంటే 3 స్పెల్గా పెట్టారు. ఫస్ట్ ఏంటంటే నవంబర్ నుంచి మార్చ్ వరకు ఫస్ట్ స్పెల్, సెకండ్ది ఏప్రిల్ నుంచి జూలై వరకు, థర్డ్ స్పెల్ ఆగస్ట్ నుంచి నవంబర్ వరకు పెట్టారండి. అందువల్ల మీరు అందరూ మీ గ్యాస్ పాస్బుక్ వచ్చి బ్యాంక్ అకౌంట్కి రిలేట్ చేసుకోవడం కానీ, లేకపోతే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం కానీ, ఈకేవైసీ చేయించుకోవడం కానీ మీ ఆధార్ అప్డేట్లో ఉంటే డెఫినెట్గా మీ తాలూకా సబ్సిడీ రిలీజ్ అవుతుంది. విజయనగరం, పార్వతీపురం, మన్యం ఉమ్మడి జిల్లాల రజక సంఘం ఆధ్వర్యంలో విజయనగరంలో నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించారు. రజక సంఘం విజయనగరం పట్టణ అధ్యక్షుడిగా కోనాడ పైడి చిట్టి, ఉపాధ్యక్షులుగా ఆర్ సురేష్, కార్యదర్శిగా అప్పలరాజు ఎన్నుకున్నారు. మొత్తం 14 మందితో కూడిన నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా విజయనగరం, పార్వతీపురం ఉమ్మడి జిల్లాల రజక సంఘం అధ్యక్షుడు భాస్కర్రావు మాట్లాడుతూ రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని తెలియజేశారు.
రజకుల దోబిఘాట్ల స్థలాలను ఆక్రమణ చేస్తున్నారని వాటిని కాపాడాలని సూచించారు. నూతన కమిటీ అంకిత భావంతో పనిచేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి జంపా చెన్న తదితరులు పాల్గొన్నారు. టౌను పరిధిలో ఉన్న సుమారుగా అన్ని వీధులు మొత్తం అన్ని సంఘాలు కలిపి ఈరోజు ఒకే 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 సంఘాలుగా విజయనగరం పట్టణ టౌన్ కమిటీగా ఈరోజు చేయడం చాలా సంతోషంగా ఉంది. సుమారుగా దీని గురించి మన టౌన్ పరిధిలో ఉన్నటువంటి చాలామంది మన సోదరులు సుమారుగా ఒక 2 నెలలు 3 నెలల గురించి బాగా కష్టపడి శ్రమించి ఈ యొక్క సంఘాన్ని ఈరోజు బలోపేతం చేయడానికి వాళ్ళంతా కృషి వాళ్ళకి ప్రత్యేకించి మన జిల్లా సంఘం తరఫున ధన్యవాదాలు సార్. అలాగే సుమారుగా ఈ యొక్క జిల్లా కమిటీని సుమారు ఒక 14 మందితో ఈరోజు ఒక నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా ఈరోజు పట్టణంలో చాలామంది మా రజకుల మీద దాడులు దౌర్జన్యాలు అలాగే కొన్ని స్థలాల మీద కూడా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. నాకనగా ఒక కమిటీ ఏర్పాటు చేసి భవిష్యత్తులో మా రజకు సోదరులపై ఎటువంటి సమస్యలైనా సరే దాడులు దౌర్జన్యాలు కూడా ఎక్కడికక్కడ జరుగుతున్నాయి కనుక ఏకదాటిగా ఏదైనా సరే మా సమస్యలు వస్తే మా సమస్యలపై పోరాటం చేయాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశం అయితే ఏర్పాటు చేశాము. భవిష్యత్తులో కూడా మన ప్రియతమ నాయకులు మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు రజకులకి ఎస్సీ జాబితాలో చేరుస్తానని హామీ ఇచ్చారు. అలాగే రజకులు ఎక్కడైతే వృత్తి చేసుకుంటూ ఎక్కడైతే స్థలాలు ఉన్నాయో రజకులకే పక్కాగా కేటాయిస్తామని కూడా హామీ ఇచ్చారు. అలాగే రజకులకి ఏంటంటే 200 యూనిట్ల కరెంటు ఉచితంగా కూడా సబ్సిడీ ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే ప్రతి రజకు సోదరుడికి కూడా 50 సంవత్సరాలు నిండిన రజకు సోదరుడికి పెన్షన్ కూడా మంజూరు చేస్తామని మన సీఎం గారు అయితే వేదిక మీద కూడా చెప్పడం కూడా జరిగింది. ప్రభుత్వాంతో కూడా మేము అందరం కూడా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగానే సరే మా యొక్క ఏవైతే ప్రభుత్వం హామీలు ఇచ్చిందో హామీలు నెరవేరే వరకు కూడా మేము ఖచ్చితంగా పోరాటం చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాం. బకాయిలో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఉపాధి కూలీలు జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గాడి అప్పారావు మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్క కుటుంబానికి 200 రోజులు పని కల్పించాలని అలాగే రోజుకు 600 రూపాయలు గిట్టుబాటు అయ్యేలా చూడాలని తెలియజేశారు. అలాగే ఉపాధి హామీ పథకం నిధులను పంచాయతీ రాజుకు బదలాయించడం సమంజసం కాదన్నారు. ఉపాధి కూలీల హక్కులను భంగం కలిగితే ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వ్యవసాయ కార్మికులకి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సుమారు 13 వారాలు బట్టి బిల్లులు పెండింగ్ ఉన్నాయి. ఆ బిల్లులు వెంటనే చెల్లించాలని అలాగే ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు చూస్తుంది. అందులో భాగంగా ఈరోజు వేసవి అలవెన్స్ కానీ అలాగే మొత్తం మంచినీళ్ళకి కానీ పారకు కానీ తట్టకు కానీ ఈ అలవెన్స్లన్నీ రద్దు చేయడం అనేది గతంలో జరిగింది. అలాగే వేసవి వచ్చిన కొలది ఇంకా ఎండ తీవ్రతం అవుతున్నాయి. ఈ సందర్భంగా మజ్జికి అంటే పని ప్రదేశాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలని అలాగే మజ్జిగ పంపిణీ చేయాలని అలాగే ఉపాధి కూలీలకు ఇచ్చిన సామాన్లు అంటే తట్ట గుణపం పార్లు ఇవేమీ సామాన్లు ఇప్పటికే కొంతమంది చాలా గ్రూపులకు లేవు. ఆ సామాన్లను ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఉపాధి హామీ చట్టానికి నిధులు తగ్గించి నిధులు పక్కదో పట్టించి ఈరోజు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పక్కదో పట్టించిన 4,500 కోట్లు సీసీ రోడ్లు కాలువలు వేస్తున్నారు. మేము అభివృద్ధికి మేము ఆటంకం కాదని ఈ సందర్భంగా వ్యవసాయ కార్మికంగా చెప్పదలుచుకున్నాం. జిల్లా మొత్తం మీద 13, 9, 6 వారాలు ఇలా పెండింగ్ ఉన్నాయి. బిల్లులు పెండింగ్ ఉండడం వల్ల ఉపాధి కూలీలు తినడానికి తినలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు పెన్షనర్ల మీద ఉన్న అభిమానం పెన్షనర్ల మీద ఉన్న ఆప్యాయత ఉపాధి కూలీల మీద ఎందుకు లేదని ఈ సందర్భంగా మేము వ్యవసాయ కార్మిక సంఘంగా ఖండిస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో నూతన బస్సును రాష్ట్ర మంత్రి గుమ్మడి సంజయరాణి ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. సాలూరు పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నూతన బస్సును మంత్రి సంజయరాణి జెండా ఊపి ప్రారంభించారు. స్వయంగా ఆమె బస్సును నడిపి డ్రైవర్లో స్ఫూర్తి నింపారు. ఆర్టీసీ సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని సూచించారు. ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
గంట్యాడ మండలంలో ఫారం పాండ్స్ను ప్రారంభించిన మంత్రి కొండపల్లి భూగర్భ జలాలను సంరక్షించాలని పిలుపు. నూట 47 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు. 4 నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన జిల్లా ఎస్పీ వకూల్ జిందాల్. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సంధ్యారాణి పింఛన్ల పెంపు కూటమి ప్రభుత్వందేనని స్పష్టీకరణ. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.